సినిమా అయితే అద్దరిపోయిందండి. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ చూసే సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుందో అని చాలాసేపు వెయిట్ చేశాను. ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఎంత బాగా చేశాడంటే రామ్ చరణ్, చెప్తున్నాను కదా, చాలా ఎమోషనల్ గా కూడా చాలా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా రావాలనుకుంటున్నాను నేనైతే. రామ్ చరణ్, బుచ్చిబాబు గారిని ఏదో అనుకున్నాను, అలా ఉన్నారు, ఏం తీస్తారులే అని చెప్పి, బట్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. పీక్ డీటెయిలింగ్ అనమాట ప్రతి ఒక్కటి కూడా. సో ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాను. చాలా బాగుందండి సినిమా మాత్రం, అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. పక్కా అండి, కన్ఫర్మ్. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు అసలు. బుచ్చిబాబు గారికి బాగా చేశారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఆయనతోనే. సో బుచ్చిబాబు గారు ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ నేషనల్ అవార్డ్. సో బోత్ బుచ్చిబాబు గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారికి అండ్ రామ్ చరణ్ గారికి 3 members కి నేషనల్ అవార్డ్ పక్కా. మా పేరు సంతోష్, నా ఫేవరెట్ ప్లేయర్ పెద్దే. హిట్ కొట్టేసాం, పెద్ది సూపర్. బ్లాక్ బస్టర్, వన్ వర్డ్ బ్లాక్ బస్టర్. ఎక్సలెంట్ రైటింగ్. సెకండ్ హాఫ్ అసలు నో వర్డ్స్. చూసి చూడండి, రెండు బాగున్నాయి కానీ సెకండ్ హాఫ్ పీక్స్ పీక్స్ పీక్స్. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఒక 20 minutes అటు ఇటుగా ఉంది కానీ సెకండ్ హాఫ్ పీక్స్. రైటింగ్ పీక్స్, యాక్టింగ్ పీక్స్, సూపర్. అంతే, మచ్ నీడెడ్ బ్లాక్ బస్టర్ ఫర్ చరణ్. ఏం యాక్టింగ్ చేశారు అసలు, చాలా బాగుంది సినిమా. అందరికి నచ్చుతుంది, చాలా బాగుంది మూవీ. ఎక్సలెంట్ మూవీ. చిట్టి బాబు కాదు, పెద్ది నాయుడు అర్జెంట్ గ్రౌండ్ కి వెళ్ళాలని ఉంది. బుచ్చిబాబు ఒకటే అడిగాడు రామ్ చరణ్ ని, ఈ సినిమా చేయాలంటే ప్రాణం పెట్టాలని. రామ్ చరణ్ ఒకటే మాట అన్నాడు, పుడతావా ఏంటి మళ్ళీ.